పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చరిత్ర ఈ భారతదేశం రాజుల కాలం నుంచి కూడా అంతకుముందు తరం నుంచి కూడా బ్రిటిషుల కాలం నుంచి కూడా చాలా అవమానాలకు అంటరానితనానికి వివక్షతకు గురైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి 80% బహుజనులకు స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి బహుజన బిడ్డ అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆత్మ గౌరవాన్ని ఇచ్చేటువంటి రాజ్యాంగాన్ని రచించేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా అన్యాయమైనటువంటి అంశము. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుజనులకు ఏకైక బంధువుడు ఆత్మ గౌరవమైనటువంటి అంబేద్కర్ గారి పట్ల ఆ విధంగా వ్యవహరించడం తగదని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏ రోజైతే అటువంటి వ్యాఖ్యలు చేశారో దేశవ్యాప్తంగా ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా బగ్గుమంటున్నారు. ఆ కారణంగా అమిత్ షా గారు రాజీనామా చేసి జాతికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే ముఖ్య ఉద్దేశం అయితే ఆ విధంగా వ్యాఖ్యలు చేసేటట్టయితే మీకు 7 జన్మల పుణ్యం వస్తున్నట్టయితే మీరు ఏ కాశీకో వారణాసికో పోయి మీరు అక్కడ కానీ జపం చేస్తే 7 జన్మాలేమి కర్మ 20 జన్మాల మీకు పుణ్యం వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక గొప్ప మేధావిగా గుర్తిస్తే ఈ దేశంలో ఉండేటువంటి అందరూ కూడా అతని యొక్క వర్ణాన్ని కులాన్ని వెతకడం ప్రారంభిస్తున్నారు. ఇది తగదని కూడా తెలియజేస్తున్నాము. ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టినటువంటి రోజును ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించిందంటే అంతకంటే ఇంకా ఏమి కావాలి? ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా